నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1094 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 7, 2021, టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి రేపు ఐక్యూ Z3 అయితే లాంచ్ అయిపోతుంది. రేపు మన ఛానల్లో మధ్యాహ్నం 12 గంటలకైతే లైవ్ స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. లైవ్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 2 ఐక్యూ Z3 సర్ప్రైజ్ అని చెప్తున్నా, నేను చెప్పట్లేదు, 2 ఐక్యూ Z3 మొబైల్ అయితే మీరు గెలుచుకోవచ్చు. ఓన్లీ ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో 40 minutes ఏమో ఉంటుంది స్ట్రీమ్. మనకి 12కి స్టార్ట్ అయ్యి 12:40 వరకు ఎండ్ అయిపోవచ్చు. సో ఈ గ్యాప్లో 2 సార్లు మీకు లింక్ అయితే వస్తుంది కామెంట్ సెక్షన్లో, గ్లీమ్ లింక్. సో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అయితే ఉంటుంది. సో మీ లక్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే లైవ్ స్ట్రీమ్ చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇది 2 ఐక్యూ Z3లు అయితే గెలుచుకోవచ్చు. స్ట్రీమ్ మొత్తం ఎప్పుడు వస్తుందో తెలియదు. 2 సార్లు అయితే కామెంట్ సెక్షన్ చూస్తూనండి. మన సైడ్ నుంచి అయితే గ్లీమ్ లింక్లు అయితే 2 వస్తాయి. అండ్ కంపెనీ తరపు నుంచి కూడా కంపెనీ వాళ్ళు అయితే వాళ్ళు మెయిన్ క్వశ్చన్స్ అడుగుతుంటారు కదా, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాటికి మీరు ఏమైనా ఆన్సర్ చేస్తే వాళ్ళ సైడ్ నుంచి గివ్ అవేస్ అయితే రావచ్చు. అవి నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేను. మన సైడ్ నుంచి అయితే నేను గ్యారెంటీ ఇవ్వగలను. 2 ఐక్యూ Z3 అయితే రేపు అయితే లైవ్ స్ట్రీమ్లో మీరు గెలుచుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి 40 minutes. సో చూసే వాళ్ళకి మాత్రమే, తర్వాత లింక్స్ అయితే కనిపించవు మీకు. మళ్ళీ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ జరిగేటప్పుడు మాత్రం ఆ లింక్స్ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ మాకు OnePlus నుంచి OnePlus Nord సంబంధించి OnePlus Nord జూన్ 10వ తారీఖు లాంచ్ అయిపోతున్న విషయం తెలిసిందే. OnePlus Nord CE అండ్ OnePlus TV U1S ఈ 2 అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ వీటికి సంబంధించి ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. ఇక్కడ చూడొచ్చు OnePlus Nord బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్తో రాబోతుంది. ఇది దీని ప్రైస్ 22,999 రూపాయలు ఉండబోతున్నట్లు ఒక ప్రైజ్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా దీని మీద ₹1000 బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు, HDFC బ్యాంక్ ఆఫర్. అంటే మనకి ఎఫెక్టివ్ 21,999 రూపాయలకు OnePlus Nord CE అయితే రాబోతుంది. అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు, ఇవి లీక్ అయిన ప్రైజెస్ మాత్రమే. అఫీషియల్గా ఇదే ప్రైజెస్తో వస్తాయో లేవో మనం కన్ఫర్మ్ చేయలేము. ఒకవేళ ఇదే ప్రైస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్లో మాత్రం ఇది కొద్దిగా బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. నాట్ సిరీస్ అది కూడా తక్కువ రేట్లో 20 ఇది నేను అనుకున్నది 24,999 రూపాయలు పెడతారనుకున్నా. 22,000-23,000 తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏమన్నా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. చూద్దాం వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఇదైతే అఫీషియల్ అయితే కాదు, లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. టీవీ విషయానికి వస్తే మాత్రం 50 inch, 55 inch, 65 inch మోడల్స్లో వస్తుంది. 50 inch మోడల్ వచ్చేసరికి 37,999 రూపాయలు, 55 inch మోడల్ వచ్చేసరికి 45,999 రూపాయలు, 65 inch మోడల్ వచ్చేసరికి 60,999 రూపాయలు. వీటి మీద కూడా డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. 50 inch మోడల్ మీద 2,000 రూపాయలు HDFC ఆఫర్ ఉంది. అండ్ 55 inch మోడల్ మీద 3,000 రూపాయలు HDFC ఆఫర్ ఉంది. 65 inch మోడల్ మీద 4,000 రూపాయలు HDFC ఆఫర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇవి అఫీషియలా కాదా, వీటి యాక్చువల్ ప్రైజెస్ ఏంది అని తెలుసుకోవాలనుకుంటే మనం జూన్ 10వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. జూన్ 10 ఇవైతే లాంచ్ అయిపోతున్నారు. ఇవైతే లీక్స్ అయితే బయటకు వచ్చినాయి ఈరోజు. OnePlus వెబ్సైట్ నుంచి కొంటే ఈ ఆఫర్స్ వస్తాయి అని చెప్పేసి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఒకవేళ OnePlus Nord CE అదే ప్రైస్కి వస్తే మాత్రం 22,000కి ఎఫెక్టివ్ మనకి. సో అక్కడ మంచి ఫోన్ అవుతుంది అది. ఎందుకంటే AMOLED స్క్రీన్, 750G ప్రాసెసర్, ఈ స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఆ ప్రైస్లో ఫోన్ అయితే లేదు. MI 10i ఉంది కానీ అది LCD డిస్ప్లేతో వస్తుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో తెస్తారో. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ X7 సిరీస్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు X9 సిరీస్ మీద వర్క్ చేస్తుంది. సో ఇది వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు, ఇప్పుడు X9 కూడా రాబోతుంది ఫ్యూచర్లో. X9 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఇవి TE సర్టిఫికేషన్స్ కూడా పొందినాయి. X9 వచ్చేసరికి 2 మీకు AMOLED స్క్రీన్తోనే వస్తున్నాయి. X9 స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో వస్తుంది. X9 Pro వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి X9 22,000 రూపాయల దాకా ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. X9 Pro వచ్చేసరికి 28,000 రూపాయల దాకా ఉండొచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. మరి ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. మేబీ 2 months లోపు మనం X9 సిరీస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi ఎర్త్క్వేక్ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది. అంటే మన మొబైల్ ఫోన్లో ఎర్త్క్వేక్ ఏమన్నా సింటమ్స్ వస్తుంటే మాత్రం మన మొబైల్ ఫోన్ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ వీళ్ళు 2019 నుంచి టెస్ట్ చేస్తున్నారు. MI కమ్యూనిటీలో, బీటాలో కూడా చాలామంది చెక్ చేస్తూ ఉన్నారు. బీటాలో చెక్ చేసే వాళ్ళకి చాలామందికి 35 ఎర్త్క్వేక్స్ వరకు ఇది నోటిఫికేషన్ అయితే ఇవ్వగలిగింది. సో ఫ్యూచర్లో Xiaomi ఫోన్స్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది అప్డేట్ రూపంలో ఏమైనా తీసుకొని రావచ్చు. సో ఇది మన ఫోన్లో సెన్సార్స్ ఆధారంగా అండ్ AI సహాయంతో పనిచేస్తుందని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తారో. ఇది ఎర్త్క్వేక్ని అయితే మనకి ఇండికేట్ చేస్తుంది, ముందే హెచ్చరిస్తుంది ఎర్త్క్వేక్ రాబోతుంది అట్లా అని చెప్పేసి. చూద్దాం రియాలిటీగా అది వచ్చిన తర్వాత మనం చెక్ చేసి చూడాలి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ స్ట్రెచబుల్ OLED స్కిన్ ప్యాచ్ని అయితే తయారు చేస్తుంది. దీని మీద వర్క్ చేస్తుంది. ఇది మనం స్కిన్కి అయితే అంటించుకోవాలి. దీనిలో PPG సెన్సార్ అయితే ఉంటుంది. ఇది రియల్ టైమ్ హార్ట్ రేట్ని అయితే మెజర్ చేయగలదు. దీని మీద అయితే సామ్సంగ్ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్లో మేబీ ఇది కూడా సామ్సంగ్ అయితే మార్కెట్లోకి తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ Galaxy S22 సిరీస్లో అండర్ డిస్ప్లే కెమెరా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మనకు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే మళ్ళీ కొరియా నుంచి రిపోర్ట్స్ చూసుకుంటే మాత్రం S22 సిరీస్లో మనం అండర్ స్క్రీన్ కెమెరా అయితే చూడడం అని చెప్పేసి
చెప్పేసి మాత్రం వీళ్ళైతే కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఐస్ యూనివర్స్ అయితే జెట్ ఫ్లిప్ 3కి సంబంధించి కలర్స్ అయితే బయటకు తీసుకొని వచ్చారు. వైలెట్, గ్రీన్, బ్లాక్ కలర్స్లో జెట్ ఫ్లిప్ 3 రాబోతున్నట్లు 100% అయితే కన్ఫర్మ్ చేశారు ఐస్ యూనివర్స్ ఎప్పుడు మనకి మంచి రిపోర్ట్స్ అయితే ఇస్తుంటారు శాంసంగ్ సంబంధించి. సో చూడాలి జెట్ ఫ్లిప్ 3 ఏమేమి ఫీచర్స్తో వస్తుందో. ఈసారి మనకి నోట్ సిరీస్ ఉండదని చెప్పేసి అర్థమవుతుంది. ఫోల్డబుల్ ఫోన్స్ అయితే తీసుకొని వస్తారు. అండ్ దాంతోపాటు S21 FE ఫ్యాన్ ఎడిషన్ కూడా తీసుకొని రావచ్చు. ఇవి ఆగస్ట్ అట్లా తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మనకి వాల్మార్ట్ సంబంధించి వాల్మార్ట్ 7400 శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కవర్ ప్రో ఫోన్స్ని అయితే వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళు వాల్మార్ట్ స్టోర్స్లో మేబీ దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ ఫోన్స్ స్పెషల్ అయితే ఇవి రగ్గుడ్ ఫోన్స్. దీనిలో బార్కోడ్ స్కానర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి బిల్ పేమెంట్స్ ఇట్లాంటి వాటికైతే దీన్ని ఉపయోగించవచ్చు. ఇవైతే ఏకంగా 7,40,000 ఫోన్స్ అయితే వాల్మార్ట్ అయితే తీసుకుంది. నెక్స్ట్ మనకి అమెరికన్ గవర్నమెంట్ 48 చైనా కంపెనీస్ మీద అయితే నిషేధం అయితే విధించింది. ఆగస్ట్ 2 నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనిలో టెక్ కంపెనీ వచ్చేసరికి ఒకటే ఉంది, హువావే ఉంది. షామీ మీద రీసెంట్గా పెట్టారు కానీ తీసేశారు మళ్ళీ. ఇప్పుడు హువావే అయితే ఈ లిస్టులో అయితే ఉంది. హువావే అయితే కంప్లీట్గా బ్యాన్ అవ్వబోతుంది ఆగస్ట్ 2 నుంచి అమెరికాలో బిజినెస్ పరంగా. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC 2021 ఈవెంట్ అయితే ఈ రోజు జరగబోతుంది. అంటే ఈరోజు నైట్ ఇండియాలో 10:30కి అయితే మనం ఈ ఈవెంట్ అయితే చూడొచ్చు. WWDC అంటే తెలిసిందే సాఫ్ట్వేర్ సంబంధించి iOS కానీ, వాచ్ ఓఎస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, టీవీ ఓఎస్ కానీ వీటన్నిటికి సంబంధించి మనకి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు వాటిని తీసుకొని వస్తారో మొత్తం టైం ఫ్రేమ్ కూడా ఈరోజు అయితే మనకి వీళ్ళు చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ సూపర్ ఫాలోవర్ అని ఒక ఫీచర్ తీసుకురాబోతున్న విషయం ఇంతకుముందు చెప్పాను నేను. ఇది వర్కింగ్లో అయితే ఉంది. తొందరలో దీన్ని తీసుకొని రాబోతున్నారు. సూపర్ ఫాలోవర్ అంటే మనం ఎవరైనా ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి మంత్లీ మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. అంటే జాయిన్ బటన్ ఉంటుంది యూట్యూబ్లో, అట్లా మేబీ ఇది అయితే వర్క్ అవ్వచ్చు. ఎంత పెట్టాలో మనీ ఇవన్నీ మనకేమీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రజెంట్ అయితే. కాకపోతే దీనికి కొన్ని ఎలిజిబిలిటీ రూల్స్ అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ ట్విట్టర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో అతనికి 10,000 మినిమం ఫాలోవర్స్ అయితే ఉండాలి. 30 రోజుల్లో 25 పోస్టులు అయితే మినిమం పెట్టి ఉండాలి. అతని ఏజ్ ఖచ్చితంగా 18+ అయి ఉండాలి. 18 ఏళ్ళు లేకపోతే దానికంటే ఎక్కువ ఉండాలి. సో అప్పుడే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు ఈ ట్విట్టర్ సూపర్ ఫాలోవర్ ఫీచర్ ఎనబుల్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి BGMIకి సంబంధించి BGMI ఎప్పుడు వస్తుంది, ఇది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కమ్యూనిటీ పోస్ట్ చూసుకుంటూ ఉంటే యూట్యూబ్లో BGMIకి సంబంధించి అఫీషియల్గా రోజుకో పోస్ట్ అయితే పెడుతూ ఉన్నారు. మిస్సింగ్ చికెన్ డిన్నర్, లేకపోతే UAG కార్ని టీచ్ చేస్తూ సీట్ బెల్ట్ని టైట్ చేసుకోండి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా పోస్టర్లు అయితే రోజుకొకటి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో జనాలకైతే దాని మీద విరక్తి అయితే పడుతుంది. ఎందుకంటే చాలామంది లాంచ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు లాంచ్ డేట్ ఎప్పుడో అనౌన్స్ చేయండి. ఫస్ట్ లాంచ్ డేట్ ఎప్పుడో చెప్పిన తర్వాత ఇట్లా మీరు టీజర్స్ ఇట్లాంటి రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ లాంచ్ ఎప్పుడు అయితే తెలియకుండా రోజుకో టీజర్ రిలీజ్ చేసి వచ్చేస్తుంది అని చెప్తా ఉంటే ఎవరికైనా ఆబ్వియస్లీ ఫ్యాన్స్కి అయితే కోపం అయితే వస్తుంది. సో వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో BGMI కమ్యూనిటీ ట్యాబ్లో అయితే BGMI అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉన్నారు. చూడాలి అఫీషియల్గా మరి ఎప్పుడు కన్ఫామ్గా డేట్ వీళ్ళు రిలీజ్ డేట్ జూన్ 18 రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. జూన్ 18 తారీఖున వీళ్ళు కన్ఫామ్ చేసి తర్వాత రోజుకి ఒకటి కాకపోతే 10 టీజర్లు రిలీజ్ చేసినా కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దాం మరి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అఫీషియల్గా లాంచ్ డేట్ BGMIది. ఇది ఫ్రెండ్స్ వర్క్ ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చిందాక వెబ్సైట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు iQOO Z3 లైవ్లో పార్టిసిపేట్ చేయండి అండ్ 2 iQOO Z3 అయితే గెలుచుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.